నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను సిరి. రా. అమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి అత్త కోసం కాదని? నా సంజు కోసం, నా సంజు క్షేమంగా ఉండడం కోసం. ఇప్పటిదాకా నేనన్నా నా మాటన్నా సంజుకి నమ్మకం ఉండేది. నేనేం చెప్పినా నన్ను అర్థం చేసుకునేవాడు. అలాంటి సంజు నన్ను అపార్థం చేసుకునేలా చేశావు. అవునే, నేనే తప్పు చేసినాను. ఏడ్నే ఉంటే నీ కడుపులో బిడ్డకి ఏం జరుగుతుందో అన్న భయంతో నిన్ను అల్లింటికి తీసుకెళ్ళమని చెప్పడం నేను చేసిన తప్పే. అమ్మగా నువ్వు నీ బిడ్డ బాగుండాలని కోరుకోవటం నా తప్పే. అమ్మా, ఎంతసేపు నేను నా బిడ్డ బాగుండాలని కోరుకుంటున్నావే గాని నా సంజుకేం కాకూడదని ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? మన ఇంటి పరిస్థితులు తెలిసి కూడా ఎందుకమ్మా ఇలా ప్రవర్తిస్తున్నావు? ఇప్పటిదాకా ఏదో ఒక రోజు నేను వస్తానన్న ధైర్యంతో ఉండేవాడు సంజు. ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల తన కంటే, తన ప్రేమ కంటే నాకు అత్తే ముఖ్యమని అపార్థం చేసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకమ్మా, ఉన్నదాంతో చాలదనా? నువ్వు కూడా నన్ను బాధ పెడుతూ ఉన్నావు. ఏమన్నావు సిరి? నేను నిన్ను బాధ పెడతా ఉండనా? నువ్వు సంజయ్ కలవాలని, నీ కంట్లో కన్నీళ్లు రాకూడదని, నీ కడుపులో బిడ్డ భద్రంగా ఉండాలని నేను చూస్తా ఉంటే అది నీకు బాధగా ఉండదా? సరే సిరి, నువ్వు నీ ఇష్టం వచ్చినప్పుడే నీ అత్తారింటికెళ్ళు. కానీ అమ్మగా నేను ఒక మాట చెప్తా ఉన్నాను. సంజయ్కి నీ మీద ఇష్టం పోయినాదంటే ఆ తర్వాత మీ అత్త మారినా, నువ్వు మీ అత్తారింటికి వెళ్ళినా ఏ ప్రయోజనం ఉండదు. అప్పుడు నువ్వెంత బాధపడినా ఈ అమ్మ గాని మీ అత్త గాని ఎవ్వరూ ఆదుకోలేరు. పరిస్థితులు ఎదురు తిరిగితే చివరికి ఆ భగవంతుడు కూడా సాయం చేయలేడు. తర్వాత నీ ఇష్టం. ప్రాణంలో ప్రాణంగా, మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. మొన్న కన్న కల, నిన్న విన్న కథ, రేపు రాదు కదా జత. చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. మొన్న కన్న కల, నిన్న విన్న కథ, రేపు రాదు కదా జత. చెబుతున్నా.
ఇప్పటికైనా తెలుసుకో, ఎప్పటికైనా సిరి ఈ ఇంటి బిడ్డే గాని నీ భార్య కాదు. మళ్ళీ నా మేనకొడలతో బతుకు పంచుకోవాలని సిరి నీ నుంచి తీసుకుపోవాలని నా గుమ్మం తొక్కినావో నీ తల తెగి పడతాదే. సంజు, సంజయ్ సిరి రానందా? వద్దు పిన్ని, సిరి గురించి నా దగ్గర మాట్లాడుతూ వదిలే. ఆవేశపడకు సంజయ్. ఆవేశం కాదు పిన్ని, నరాలు తెగిపోతున్నాయి లోపల. నా మాట కాదన్నదని, నాతో వస్తుందని ఎంత నమ్మకంతో వెళ్ళానో తెలుసా? నాకంటే వాళ్ళ అత్తే ముఖ్యమైపోయింది సిరికి. ఇంకా నేనెందుకు, నా ప్రేమ ఎందుకు? ఇక్కడ నేను పిచ్చోడిని అయిపోయినా, తన గురించి బాధపడుతూ చచ్చిపోయినా సిరికేం పట్టదు పిన్ని. వాళ్ళత్త మారాలి, అప్పుడు తను మన ఇంట్లో అడుగు పెట్టేది. వాళ్ళత్త గురించి ఆలోచించే దాంట్లో నా గురించి, నా ప్రేమ గురించి కనీసం 10% ఆలోచించుంటే నా బాధ ఏంటో తెలుసుండేది. పొరపడుతుండా సంజయ్? నీ గురించి ఆలోచించినది కాబట్టి వాళ్ళత్తను మార్చుకుంటా ఉండాది సిరి. సిరి ఊపిరి తీసుకుని బతకడం లేదు, నిన్ను నీ ప్రేమను గుర్తు చేసుకుని బతుకుతా ఉండాది. నీ జ్ఞాపకాలే తన ఊపిరి సంజయ్. ఇంకా చాలు పిన్ని, చాలు. ఈ మాటలు విని విని విసుగొచ్చేస్తుంది. నిజంగా నా మీద ప్రేమే ఉంటే నేను అడగగానే ఇంటికి వచ్చేసేది. తను సంతోషంగా ఉండదు, నన్ను సంతోషంగా ఉండనివ్వదు. తను బాధపడుతూ నన్ను బాధ పెడుతుంది. ఇది అవసరమా పిన్ని? ఇంట్లో అమ్మ పోరు, మనసులో సిరి మీద నేను పెంచుకున్న ప్రేమ, ఈ రెండు నన్ను చంపేస్తున్నాయి పిన్ని. సిరి నేనేం అడిగాను పిన్ని? జీవితాంతో నాకు తోడుగా, నా నీడగా ఉండమన్నాను, అంతే కదా పిన్ని? నా మనసులో మాట నీకు చెప్తున్నాను. సిరి రాకపోయినా, నాతో లేకపోయినా నేను చచ్చిపోతాను పిన్ని. సంజు. అవును పిన్ని, నా ఆలోచనలు అట్టే వెళ్తున్నాయి. ఏం చేయాలో తెలియక పిచ్చిక్కిపోతుంది. ఈ నరకు అనుభవించడం కంటే చచ్చిపోవడమే బెటర్ అనిపిస్తుంది. వద్దు సంజయ్, అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు నీ మనసులోకి రానివ్వకు. సిరి దూరమైనాదని నువ్వు ఈడు ఎంత బాధపడతా ఉండావో సిరి కూడా ఆడ అంతే బాధపడతా ఉండాది. సిరి నిన్ను ప్రేమిస్తా ఉండాది సంజయ్. అందుకే వాళ్ళ అత్తతో పోరాటం చేస్తా ఉండాది. నీ తోడు కావాలని, నీతో జీవితం పంచుకోవాలని సిరికి మాత్రం ఉండదా చెప్పు? సిరి లేక బతుకు నరకం అనుకుంటా ఉండావు నువ్వు. నీతో బతకడం కోసమే సిరి ఆ నరకాన్ని దాటి నీ దగ్గరికి రావాలనుకుంటా ఉండాది. సిరికున్న ధైర్యం నీకెందుకు లేదు సంజయ్? ఈ ప్రపంచంలో సిరి మనసుని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే అది నువ్వొక్కడివే. అలాంటిది నువ్వే ఇలా దిగులు పడ్డం ఏమీ బాలేదు. నువ్వు సిరి కలిసి ఉండాలి, అంతే కదా? నువ్వు సిరి సంతోషంగా ఉండాలంటే ఒక్కటే మార్గం. మరి నేను చెప్పినట్టు చేస్తావా? సిరి నేను ఒకటవుతా ఉంటే ఏదైనా చేస్తాను పిన్ని. అయితే సిరిని తీసుకుని ఈ పగలు ప్రతీకారాలకి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపో. అయ్యో సిరి రాదు పిన్ని, వచ్చిన ఇంద్రాన్ని తీసుకెళ్లిపోతుంది కదా. అయితే ఒక పంచే, సిరికి ఏదో ఒక అబద్ధం చెప్పి ఫారెన్ తీసుకెళ్ళు. ఆ తర్వాత మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు సంజు.
రండి అరే, రండి మీరు. ఏంది రండి సునందా? చెప్తాను. సిరి నెల తప్పింది అన్న విషయం ఇంద్రానికి తెలియాలి అంటే ఇదే మంచి సమయం. ఉమాదేవి గుడికి వెళ్ళింది. తను వచ్చే లోపలే మనం ప్లాన్ వర్కౌట్ చేసుకోవాలి. ఏం చేయబోతా ఉండవు? ఎలా ఉంది నా ప్లాన్? బ్రహ్మాండంగా ఉండాలి. ఈ దెబ్బతో దాని కడుపోవడం, దాని బండారం బయటపడడం రెండు ఒకేసారి జరుగుతాయి సునందా. అదే నిజం. చాముండి గారు, నేను సిరి రూమ్ కు వెళ్తాను. మీరు ఇంద్రాణి పైకి రాకుండా జాగ్రత్తగా చూస్తూ ఉండండి. నేను చూసుకుంటాగా. పద పద. పదండి.
టాబ్లెట్స్ ఇక్కడే ఉండాలి. ఏమైపోయాయి? ఇంద్రమ్మా, మాత్రలు ఎవరు ఎడబెట్టినారు? ఎవరమ్మా? కొంపదీసి నా ప్రెగ్నెన్సీ టాబ్లెట్స్ కావు కదా? అమ్మా ఇంద్రమ్మా, సిరి పడిపోయినదమ్మా. అయ్యో సిరి, పడిపోతే ఏందమ్మా చూస్తా ఉండారు? సిరి లే. మనం పిలిచిన డాక్టరేనా? మన డాక్టరే. ఏం పర్వాలేదమ్మా, పొద్దున సాయంత్రం ఈ టాబ్లెట్లు వాడండి, తగ్గిపోతుంది. ఇదిగో డాక్టర్, చెప్పండమ్మా. నొప్పుల కోసం నా మనవరాలు ఈ బిళ్ళలు వాడుతా ఉంది. వీటి వల్లే ఉన్న కళ్ళు తిరిగి పడిపోయినదేమో. ఒకసారి చూడు చూడు. ఇవి ప్రెగ్నెన్సీ లేడీస్ వాడే టాబ్లెట్లు అండి. మరి ఈ బిళ్ళలు మా సిరి వెన్నుపూసలో నొప్పికి వాడతా ఉండానంటుందిగా. నువ్వేమో కడుపుతో ఉండోళ్ళు వాడతారు అంటుండవు. ఎవరు మాట నమ్మాలా? నేను చెప్తున్నది నిజమండి. ఇవి ప్రెగ్నెన్సీ టాబ్లెట్లు కావని ఏ డాక్టర్ అనేది చెబితే నేను నా ప్రాక్టీస్ వదిలేస్తాను. అమ్మో అమ్మో, అంటే కడుపు విషయం దాచిపెట్టి మనల్నే మోసం చేసినది ఇంద్రమ్మా. ఏం సిరి, నువ్వు తల్లివి కాబోతా ఉండవా? మాట్లాడవేందే? అమ్మ చెప్తా ఉండదు నిజమేనా? నిజం చెప్తావా? డాక్టర్ని పరీక్ష చేయమంటావా? నిజమే అత్తా.
ఈ అత్తని మోసం చేస్తావా? శత్రుపిండాన్ని నీ కడుపులో ఉండనిస్తాననుకుంటున్నావా? నేను చెప్తే నమ్మలేదు కదా ఇంద్రాణి, ఇప్పుడేమంటావు చెప్పు? సిరి మాట నమ్మి నీకోసం ప్రాణం ఇచ్చే ఈ స్నేహితురాల్నే ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నావు. ఇష్టం లేకపోయినా నువ్వు చెప్పావన్న ఒకే ఒక్క కారణంతో మనసు చంపుకొని సిరికి క్షమాపణలు చెప్పి ఇక్కడ ఎందుకు పడున్నానో తెలుసా? ఈ నిజం బయట పెట్టడానికి. అత్త అత్త ఎక్కడికి? ఆస్పత్రికి. శత్రు బిడ్డ నీ కడుపులో పెరిగి నీకేం లేదు. రా. అత్త అత్త నీకు దండం పెడతాను అత్త, నా బిడ్డని చంపొద్దత్త, నీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్. లే లే, నీ ప్రాణాలు పోయినా సరే నువ్వు ఆస్పత్రికి రావాలా? రా. అత్త నా బిడ్డని చంపే హక్కు నీకెక్కడిది?